హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అరబిక్ డెసర్ట్ చేసుకోబోతున్నాం. అది కునాఫా. సింపుల్గా మన స్టైల్లో చేసేసుకుందామండి. దానికోసం ముందుగా మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో బటర్ని వేడి చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా బటర్ అంతా కరిగిపోయాక దానిని మనం షీర్ కుర్మా అంటే సన్నం సేమియా అంటామండి నార్మల్గా మా ఏరియాలో. అందులో వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సన్నం సేమియాని మనం చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలండి. ఈ బటర్ వేసుకొని దాన్ని చక్కగా మనం స్మాష్ చేస్తూ ఉంటే అది చిన్నగా అయిపోతుంది. ఈలోపు మనం ఇంకొక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని పాలు వేడి చేసుకోవాలండి. ఆ పాలల్లో మనం కార్న్‌ఫ్లోర్‌ని పాలల్లో కానీ లేదంటే నీళ్ళలో కానీ మిక్స్ చేసి ఆ కార్న్‌ఫ్లోర్ మిక్చర్ వేసుకోవాలి. అలాగే షుగర్ ఇంకా చీజ్ కూడా వేసుకోవాలండి. నేను చీజ్ ఆల్రెడీ వేసుకున్నాను అండ్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను అండ్ షుగర్ కూడా. షుగర్ సరిపడంత వేసుకోవాలి. నేను ఏ వంటకం చేసినా నేను కొలతలతో తీసుకోనండి, నార్మల్గా వేసేస్తూ ఉంటాను. సో నేను షుగర్ వేసుకున్నాను. అది సరిపోతుందా లేదా మీరు మధ్యలో టేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా వేసి దాన్ని తిప్పుతూ ఉండాలి. కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పినప్పుడు చూడండి ఇలా టెక్స్చర్ వస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని చల్లార్చుకోవాలి. అది చల్లారేలోపు ఇంకో ప్యాన్లో మనం ఈ సన్నం సేమియాని చాలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్నాం కదండి. దానిని మనం ఇందాక బటర్ వేడి చేసుకున్న ప్యాన్లో అడుగున అంతా స్ప్రెడ్ చేయాలండి. చక్కగా పరుచుకోవాలి. అంత ఈవెన్గా ఉండాలి. ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా అలా ఉండకుండా చూసుకోండి. దాన్ని ఇలా పర్చేసుకొని చక్కగా ప్రెస్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్తో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల అది ఒక అట్టులాగా ఫామ్ అవుతుంది. కింద అడుగంటకుండా ఉంటుంది అండ్ అట్టులాగా అంత ఈవెన్గా ఉంటుంది. ఇలా మనం చక్కగా ప్రెస్ చేసుకోకపోతే కనుక అది మధ్యలో విరిగిపోతుంది. సరిగా రాదు పైకి. మనం ఫ్లిప్ చేసుకోవాలనుకుంటే కనుక అది సరిగా రాదు. సో అందుకని నేను ఇలా అంతా ఈవెన్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత బౌల్తో ప్రెస్ చేస్తున్నానండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, నార్మల్గా కాదు. చాలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేస్తేనే అది మళ్ళీ మనకి అట్టులాగా పైకి వస్తుంది. లేదంటే విరిగిపోతుంది. సేమియాకి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, సో దానివల్ల అంతా విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఉండాలంటే మీరు దీన్ని గట్టిగా ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. చూడండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, అది పాలు, బటర్, చీజ్, కార్న్‌ఫ్లోర్ అండ్ షుగర్, ఈ క్రీమ్ని ఇందాక మనం ప్రెస్ చేసి పెట్టుకున్న సేమియా పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా వేసేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల వరకు వెళ్ళొద్దండి, ఎందుకంటే అది కవర్ అవ్వాలి కదా, లేదంటే ఇది మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. అలా మధ్యలోనే అంతా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ మనం ఈ సన్నం సేమియా వేసుకోవాలండి. మనం బటర్తో మిక్స్ చేసిన సేమియా ఉంది కదా, ఆ సన్నం సేమియా వేసుకోవాలి. చూడండి ఇలా ఈవెన్గా ప్రెస్ చేయాలి. మెల్లిగా గట్టిగా ప్రెస్ చేయదు, ఇది జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి అంతే వేసుకొని. చూసారు కదా, ఇది కార్నర్స్లో నేను స్ప్రెడ్ చేయలేదండి ఆ క్రీమ్ని, ఎందుకంటే అది బయటకు వస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కునాఫా. సో మళ్ళీ దానిపైన ఇలా సన్నగా మళ్ళీ లేయర్ వేసుకొని దాన్ని కూడా చక్కగా చేత్తో కానీ బౌల్తో కానీ ప్రెస్ చేసుకోవాలి. బౌల్తో అయితే బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే ఆ క్రీమ్ బయటకు వచ్చేస్తుంది. ఇదిగో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఈవెన్గా ప్రెస్ చేశాను చేత్తోని. ఆ తర్వాత దీన్ని స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని స్టవ్ పైన ఒక 10 to 15 minutes ఉంచాలండి. సిమ్లోనే ఉంచాలి, స్టవ్ పెద్దగా పెట్టొద్దు. చూడండి మన వేడి కునాఫా రెడీ అయిపోయింది. ఒకవేళ దీన్ని ఫ్లిప్ చేయాలనుకుంటే కనుక మీరు దీనికన్నా పెద్ద ప్యాన్, దోశల ప్యాన్ ఉంటుంది కదండి, అది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఫ్లిప్ చేసుకోవచ్చు. బట్ నేను ఫ్లిప్ చేయలేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు. రెడీ అయిపోయింది మన వేడి కునాఫా. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మీరు ఇది ఇంట్లో కంపల్సరీ ట్రై చేయాలండి. అండ్ దీన్ని షుగర్ సిరప్తో సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.